హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మన ఛానల్లో మురుకుల్ని ఎలా చేసుకోవాలి అనేది పోస్ట్ చేస్తున్నాను. నాకు ఈ వీడియో వచ్చేసి అర్థం చేసేసిన తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు సరేలే అన్న ఉన్న క్లిప్స్ని తీసి యాడ్ చేస్తున్నాను, మీకు చూపిస్తాము అనేసి. రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 4 గ్లాసెస్ బియ్యం పిండికి 1 గ్లాస్ వేరుశెనగ గింజల్ని ఫ్రై చేసి అవి మిక్సీ పట్టి ఇందులో వేసేసుకోవాలి. అదేవిధంగా 4 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ కూడా 1/3 ఉర్దాలు లైట్గా ఫ్రై చేసుకొని రైస్తో పాటే అది మిషన్ పట్టించుకోవాలన్నమాట. దాంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, చిల్లీ పౌడర్, జీలకర్ర, నువ్వులు యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకునేసి వాటర్తో ఈ విధంగా గన్ను ఉంటుంది కదా, మురుకులు చేసే గన్ను, ఆ గన్నుతో ప్రెస్ చేసేసుకొనేసి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంచి రైనీ సీజన్ కదా, మంచి స్నాక్స్ ఐటమ్ అన్నమాట ఇది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రావగానే ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇవి చాలా స్మూత్గా రావాలి అంటే మనం కొద్దిగా ఎక్కువ ఉద్దిపప్పు, తర్వాత కొంచెం గ్రౌండ్నట్ పౌడర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా వస్తాయి. కొంతమంది స్టార్టింగ్ పొడిలోని ఆయిల్ అనేది యాడ్ చేస్తారు, వేడి ఆయిల్. అది కూడా మనకి క్రిస్పీగా రావడానికి, స్మూత్గా అనిపించేకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఎన్నో వంటల్ని, ట్రెడిషనల్ అండ్ హెల్తీవి పోస్ట్ చేశాను. ఒకసారి చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ముందు వెళ్ళడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ మన స్నాక్స్ అయితే మంచిగా గానుగతో ఆడిచ్చిన గానుగ నూనె, వేరుశెనగ నూనె, తర్వాత ఐరన్ కడాయిలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్త్ కూడా మంచిదన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇన్ని మురుకులు అయితే చేసేసాను ఫ్రెండ్స్.